T20 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్ గ్రామంలోని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రైమరీ స్కూల్లో చిన్నారులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మోత్కూర్ గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిహెచ్ మురళీధర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పాండు సార్, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షబ్బీర్ అలీ, కైసర్, మొయిన్, నరేష్, ముగ్లయ్య, సండే, కృష్ణయ్య, బైండ్ల చంద్రయ్య, అంగన్వాడీ టీచర్స్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు డాక్టర్ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారి జన్మదిన పురస్కరించుకొని ఈరోజు ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పండ్ల పంపిణీ చేద్దామనే విషయమై ఇక్కడ వచ్చి మీ అందరితోని కోఆర్డినేట్ చేసుకొని పిల్లలకు పండ్లు పంపిణీ చేద్దామని చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ గ్రామంలో మా మహిళా సోదరీమణులు మైబమ్మ, అంగన్వాడీ టీచర్ సువర్ణ, వాళ్ళిద్దరు కూడా మా పిల్లలకు స్కూల్లో చైర్స్ కావాలి, మా పిల్లలు కింద కూర్చుంటున్నారని చెప్తే వెంటనే నా స్వచ్ఛందంగా నేను ముందుకు వచ్చి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా. నిన్న చూస్తున్నాను 40 కుర్చీలు కావాలని వాళ్ళు అడగడం జరిగింది. ఇద్దరు మాతను 20 ఉంటుందంట, అంటే 40 కుర్చీలకు ఆర్డర్ ఇచ్చినాము. ఈ 2-3 రోజుల్లో వస్తాయి. నిన్న ప్రజెంట్గా తీసుకొని ఈరోజు ఆయన సందర్భంగా ఇద్దామని అనుకున్నాం, జన్మదిన సందర్భంగా. కాకపోతే మాకు అవైలబుల్ లేవు, 20-25 మాత్రమే ఉన్నాయి. మిగతా అన్నీ లో క్వాలిటీ ఉన్నాయి, ఆ క్వాలిటీ బాగలేదని చెప్పేసి తీసుకురావడం జరగలేదు. క్షమించాలి, తప్పకుండా ఈ వారం రోజుల్లో తప్పకుండా తీసుకొచ్చి ఇస్తా అని తెలియజేస్తున్నా. వాళ్ళు ఏదో వాళ్ళ సొంతంగా అడగలేదు కాబట్టి మా పిల్లలకు బాగుంటుందని అడిగినందుకు నేను చాలా సంతోషపడ్డా. అందరం కూడా ఆ రకంగా ఉంటే మన స్కూల్ విద్యార్థులు కానీ మనం కానీ బాగుపడతాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మొన్న నేను ఒకసారి ఈ స్కూల్లో సందర్శిస్తే మా హెడ్ మాస్టర్ గారిని పిల్లలు ఎంత ఆప్యాయతంగా నాకు మేర పేట్నే దరదోరా సాబ్, మేర చుట్టి దేవ్ సాబ్ అయితే ఎంత ప్రేమతో ఉంటే మాత్రం ఆ పిల్లలు అట్లా చెప్పుకోగలుగుతున్నారు టీచర్తో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంతేకాకుండా ఈ గవర్నమెంట్ స్కూల్లో మొత్తం ఏ స్కూల్ అయినా సరే ట్రైనర్ టీచర్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ వెళ్ళి చదువుకున్న వాళ్ళే మన గ్రామంలో సుమారుగా 50 నుంచి 60-70 మంది దాకా ఎంప్లాయీస్ ఇక్కడ చదువుకున్న వాళ్ళే అయ్యారు. కానిస్టేబుల్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, మిలిటరీ మ్యాన్స్ కానివ్వండి, రకరకాల ఉద్యోగాలు ఇక్కడ నుంచి పొంది ఉన్నారు. అదేవిధంగా మన స్కూల్ మాత్రం అసలు ఏమాత్రం నెగ్లెన్సీ చేయకుండా ఇక్కడున్న చదువుకున్న వాళ్ళు కానివ్వండి, ఇక్కడున్న ప్రెస్ రిపోర్టర్స్ కూడా తయారైనరు, చాలామంది ఉన్నారు, మీడియా వాళ్ళు కూడా. ఇప్పుడు మన టీచర్స్కు మనం సరైన వాళ్ళకు గౌరవం ఇవ్వాలి. మన విద్యార్థులు కానీ మన గ్రామస్తులు కానీ వాళ్ళకి సరైన గౌరవం ఇచ్చి వాళ్ళతో మనం పని తీసుకుందాము. వాళ్ళకు కూడా ఏ విద్యార్థి అయినా సరే ఆ విద్యార్థి చెడిపోవాలని చెప్పి ఏ టీచర్ కూడా వాళ్ళకి ఏ కోశాన కూడా వాళ్ళకి ఆ మైండ్లో ఉండదు. అందరు నా పిల్లలే, వాడు ఎదుగుతారు, రేపు పొద్దుగల నా పేరు చెప్పుకుంటాడనే సంతోషం ఎంతో ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే నేను మా చదువుకున్న వాళ్ళ మా స్టూడెంట్స్ పూర్వ విద్యార్థి సమ్మేళనం చేవెళ్ళలో పెట్టినప్పుడు నా గురువులందరినీ తీసుకొచ్చారు. నా గురువులందరూ వరుస పెట్టిన వాళ్ళందరికీ పాదాభివందనం చేసిన. వాళ్ళ అక్షరత్వలతోనే మేము ఇంత పైకి వచ్చినాము. ఈరోజు కూడా మన తల్లిదండ్రుల తర్వాత గురువులే కాబట్టి గురువులను ఎక్కడైనా. ఈరోజు మన పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా గ్రామస్తులు, గ్రామ పెద్దలు వాళ్ళు సారు విదేశాల్లో ఉన్న సందర్భంగా వాళ్ళ ఆదేశాల ప్రకారం పుట్టినరోజు పిల్లలకి ఫ్రూట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన బడికి రావడం జరిగింది. కాబట్టి బడిలో అభివృద్ధి చెందాలంటే మన గ్రామస్తుల యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క చేదోడు వాళ్ళు ఉంటూ పాఠశాల అభివృద్ధిలో వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో బడికి రావడం జరిగింది. అయితే తెలుసుకుంటూ తీసుకున్నాను ఇక్కడ లోపలికి పాపకి తీసుకున్నాను పడ్డకండి
అరటి తొక్కలన్నీ డస్ట్బిన్